కోనసీమ జిల్లా కూటమిలో విభేదాలు నానాటికి ముదురుతున్నాయా? పదవుల పందారంతో పాటు నాయకుల ప్రాధాన్యతల్లో కూడా కూటమి నాయకుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయా? ఇటీవలే పరిణామాలను చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కూటమి నాయకులు కార్యకర్తల మధ్య నెలకొన్న విభేదాలు నానాటికి పెరుగుతున్నాయనే ఆ నాయకులు అక్కడక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇంతకు కోనసీమ కూటమిలో ఏం జరుగుతోంది? ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంది 3 పార్టీల కూటమి. ఎన్నికల్లో విజయం తర్వాత మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మధ్య మాత్రం సయోధ్య కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పదవుల విషయంలోనూ ప్రోటోకాల్ విషయంలోనూ విభేదాలు పెరుగుతూనే వస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది. ముఖ్యంగా పదవుల విషయంలో ఈ 2 పార్టీల మధ్య అంగీకారం కుదరటం లేదని ఇరు పార్టీల నాయకులు చెబుతూ ఉన్నారు. అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్నగా ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీల నాయకులు పట్టుపడుతున్నారు. ఈ చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని, గత ఎన్నికల్లో తమ వల్లే టీడీపీ గెలిచిందని జనసేన నాయకులు చెబుతూ ఉన్నారు. వాళ్ల సహాయం ఉన్నమాట వాస్తవమే అయినా వాళ్ల వళ్లే తాము గెలిచామనేది తప్పుడు ప్రచారమని తెలుగుదేశం నాయకులు కొట్టిపారేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఏ పార్టీకి దక్కుతుందనే అంశంపై హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో కూడా పలు దేవాలయాలు, మార్కెట్ కమిటీలకు సంబంధించిన పదవుల పంతారంలో కూడా ఇరు పార్టీల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. జిల్లాలో 2 నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలున్నారు. ఆ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని జన సైనికులు, వీర మహిళలు వాపోతున్నారు. జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో విజయం సాధించింది జనసేన పార్టీ. అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాబసగా మారింది. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే జనసేనకు చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసన తెలిపారు. ఆ సమావేశంలో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడంపై జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాకు చెందిన ఇతర నాయకులు ఎంత వారించినా మమ్మల్ని అవమానిస్తారా అంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ అది కాదు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ పట్ల కూడా అక్కడ జనసేన నాయకులు కినుక వహిస్తున్నారని అంటూ ఉన్నారు. మంత్రి సుభాష్ నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం వారికే చేరువుగా ఉంటున్నారని, తమని కనీసం పట్టించుకోవటం లేదని జన సైనికులు, వీర మహిళలు అంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. చెప్పిన తప్పేం కాదు కదా, దానికి ప్రతి విషయాలు నేను చెప్తాను కదా.
పదవుల పంపిణీలో తమకు అన్యాయం జరిగితే మాత్రం సహించేదే లేదని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని జనసేన నాయకులు వీర మహిళలు అంటున్నారు. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం మా మధ్య విభేదాలు లేవని కలిసి పనిచేస్తున్నామని చెబుతూ ఉన్నారు. ఇక కూటమిలో మూడో పార్టీ అయిన బీజేపీ నాయకులు మాత్రం పదవుల మాట దేవుడెరుగు, మా ఉనికినే గుర్తించటం లేదని వాపోతున్నారు.